మేడం, అసెంబ్లీలో ఒక మంత్రి లేకుండా ఉప ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మంత్రి, ఉప ముఖ్యమంత్రికి అతని శాఖలో ఉన్న బిల్ ఒకటి పాస్ అయిపోయింది. అది అట్లా అవ్వచ్చా, లేదా అదేమన్నా తెలియకుండా జరిగిపోయింది అంటారా? ఒకటి సార్, ముఖ్యంగా ఆ బిల్ గురించి మనం మాట్లాడుకోవాలి సార్. అది 2024లో చట్ట సవరణ చేసినటువంటి బిల్లు, ఒక చట్టాన్ని అమెండ్మెంట్ చేసినారండి. అది ఏం చట్టం అంటే పర్యావరణ సమతుల్యంలో నీటికి సంబంధించినటువంటి, అంటే వాటర్ కన్జర్వేషన్ గురించి. అంటే ఇక్కడ నీటి ఒత్తిడి ఎక్కువ ఉంటది. సో ఇక్కడ పర్యావరణం డ్యామేజ్ అవుతుంది. ఇటువంటి పరిసర ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు పెట్టకూడదు. ఎన్ని వేల కోట్ల ప్రాజెక్టులైనా అది ఎంత మందికి ఉపాధి తెప్పిస్తున్నా అక్కడ పర్యావరణాన్ని ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఆ కంపెనీ నాట్ పర్మిటెడ్ అంటూ 1950లో ఉన్నటువంటి చాలా రాజ్యాంగాల్లో, అంత తర్వాత వచ్చినటువంటి చట్టాల్లో ఉందండి. కానీ 2024లో సెంట్రల్ ప్రతిపాదించినటువంటి చట్టం దీనికి సవరణ చేసిందండి. అంటే ఈ సవరణ చట్టం, ఈ సవరణ చెయ్యకపోతే ఎలా ఉండేదంటేనండి, గతంలో రాయగఢ్ పరిసర ప్రాంతాల్లో ఆదివాసీ ఏరియాల్లో వేదాంత కంపెనీ అని ఒక కంపెనీ వచ్చిందండి. దానివల్ల అక్కడ ఉండేటటువంటి పర్యావరణం మొత్తం డ్యామేజ్ అయిపోతుందని వాళ్ళు సుప్రీంకోర్టులో పిల్ అది వేసినారు. వేస్తే అక్కడ అప్పట్లో ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం గారు ఉండేవారండి, అడ్వకేట్ గా. ఆయన వాదించినారండి. వేదాంత కంపెనీ, స్టేట్ గవర్నమెంట్ అక్కడ బిల్ పాస్ చేసిందండి. బిల్ పాస్ చేసింది కదా అని ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేసినారండి. 3,000 కోట్లు 4,000 కోట్లు ఖర్చు అయిపోయిందండి. దయచేసి ఇంత ఖర్చు అయిపోయింది కాబట్టి ఈ బిల్లు అంటే ఈ ప్రాజెక్ట్ ఆపకుండా ఏదైతే వేదాంత కంపెనీ వాళ్ళకి మేలు చేసేలాగా జడ్జిమెంట్ ఇవ్వండి అంటూ గతంలో ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం గారు అడిగారండి. అప్పుడు సుప్రీంకోర్టు జడ్జి గారు చెప్పారు, చట్టం అలా లేదండి. చట్టం పర్యావరణాన్ని కాపాడమని ఉంది కానీ ఇలాగా ఇన్ని కోట్లు పెట్టారు, పర్యావరణం డ్యామేజ్ అయిపోతున్నప్పటికీ కంపెనీల వాళ్ళని కాపాడండి అని చట్టం లేదండి. మీరు అలా కావాలనుకుంటే చట్టాన్ని మార్చుకోండి కానీ చట్టానికి లోబడి పనిచేయాల్సిన సుప్రీంకోర్టు చట్టాన్ని మీరి చెయ్యదు కాబట్టి 3,000 కోట్లైనా 4,000 కోట్లైనా ప్రాజెక్ట్ స్టాప్ చేసేయండి, ఇమ్మీడియట్ గా స్టాప్ చేసేయండి అంటూ ఆ ప్రాజెక్ట్ ని అక్కడికక్కడ నిలుపుదల చేసేసినారు. సో ఇది గతంలో జరిగినాయండి. అంటే ఆ చట్టం అంత బలమైనదండి. హిడ్మా లాంటి వాళ్ళు ఎంతో మంది పుట్టిన, ఆదివాసీల్లో ఎంతో మంది నక్సల్స్ గా మారిన, వాటన్నిటి గల బలమైన కారణం ఆదివాసీ పరిసర ప్రాంతాల్లో గాని, కొండ చర్యల్లో గాని, అంటే ఎక్కడైనా పర్యావరణం డ్యామేజ్ అయిపోతున్నప్పుడు వాళ్ళు అటవీ బిడ్డల్లాగా పోరాడుతూ ఉండేవాళ్ళు. సో ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే 2024లో చట్టం ఒక సవరణ చేసిన తర్వాత ఆ బిల్లునండి ఎక్కడ పాస్ చేసినారంటే హిమాచల్ ప్రదేశో లేకపోతే జైపూరో కేంద్ర పాలిత ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా వాళ్ళకి అవసరమైనప్పుడు ఈ చట్ట సవరణ అక్కడ వాడండి ముందుగా అన్నట్టుగా చెప్పారండి. అంటే కేరళ, చెన్నై, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మన తెలంగాణ ఇక్కడెక్కడ పాస్ అవ్వలేదండి. ఇక్కడెక్కడ పాస్ అవ్వలేదు. ఇప్పటికిప్పుడు ఎందుకండి ఆ చట్ట సవరణ మన ఆంధ్ర రాష్ట్రంలోకి రావాలి అంటే ఈ మధ్య కాలంలో బొలిశెట్టి సత్య గారు పిల్ వేసినారండి, 137/2026 అని. అంటే దాని అర్థం ఏంటంటే గూగుల్ డేటా సెంటర్ గనక వచ్చిన పరిసర ప్రాంతాల్లో వైల్డ్ లైఫ్ సెంచరీ గాని అదే మాదిరిగా అక్కడ ఉండేటటువంటి పర్యావరణం దెబ్బతింటుంది. దీనివల్ల వైజాగ్ కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే ఒక 20 ఏళ్ల తర్వాత వైజాగ్ లోకి రావాలంటే మన మినరల్ వాటర్ అంతకుముందు బాటిల్ తీసుకొని హ్యాండ్ బ్యాగ్ లో ట్రావెల్ చేసుకుంటాం. ఇప్పుడు అలా కాదండి, ఒక 20 లీటర్ల క్యాన్ పట్టుకొని ట్రావెల్ చేసుకోవాలి. ఎందుకంటే నీటి ఇబ్బంది చాలా ఎక్కువైపోతుందండి. ఆ గూగుల్ డేటా సెంటర్ నీటు ఎక్కువ కన్సూమేట్ చేస్తుంది, కరెంట్ ఎక్కువ కన్సూమేట్ చేస్తుందండి. సో కరెంట్ గానీ నీరు కానీ, అంటే పవర్ గానీ వాటర్ గానీ, గూగుల్ డేటా సెంటర్ ఎన్ని లక్షల లీటర్లు లేకపోతే ఎన్ని మెగావాట్లు కావాల్సి వస్తుంది కరెంటు అనేది ఆ ప్రాజెక్ట్ తీసుకొచ్చేవాడు ఇంత అవసరం ఉంటది మాకు, ఇంత ఖర్చు అవుతది, ఇంత నీడ్ అని ఎక్కడా ప్రపోజల్ పెట్టలేదండి. అసలు సుప్రీంకోర్టు ఒక చట్టం ఇచ్చిందండి, ఎక్కడైనా ఒక బిల్ పాస్ అవ్వకుండా ఇలాంటి భూమి పూజలు గట్రా చేయకండి. కోర్టు కేసులు మొత్తం క్లియర్ చేసుకున్నాక అంటే చిన్న చిన్న భూముల్లో ఏదైనా ఇల్లు కట్టాలనుకోండి, ఎన్ఓసి ఉందా అంటారు చూడండి. అంటే కేసులు ఏమైనా ఉన్నాయా ఆ స్థలం మీద, చిన్నపాటి స్థలంలో కూడా. కానీ ఇంత పెద్ద ప్రాజెక్ట్ జరుగుతున్నప్పుడు, తెస్తున్నప్పుడు, ఎన్నో పెళ్లిళ్ళు పెండింగ్ ఉన్నప్పుడు ఆ పిల్లల్ని అధిగమించి మీరు భూమి పూజలు చేసేసి ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తే అయిపోతుందా? ఇళ్ళకి గానే పండగ అయిపోతుందా? అవదు కదా. ఎనీ క్షణం, అంటే ఎనీ టైం ఆ పిల్ అబ్జెక్షన్ వచ్చి ఆగిపోయే అవకాశం ఉంది. ఇవాళ అసెంబ్లీలో జరిగింది ఏంటంటే, 2-3 డేస్ బ్యాక్ అండి, పవన్ కళ్యాణ్ గారు లేని టైంలో ఉప ముఖ్యమంత్రి గారి తరపున పర్యావరణ శాఖకు సంబంధించినటువంటి ఒక బిల్లుని, ప్రతిపాదనని, ఆయన ఎవరు, పౌర సహకారాల మంత్రి,
పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అసెంబ్లీ సాక్షిగా ఆ బిల్ ని పాస్ చేయడానికి ప్రయత్నించారు. చక్కగా అయ్యన్న పాత్రుడు గారు యాక్సెప్ట్ చేసినారు. అదే మాదిరిగా మంత్రి నారాయణ గారు ఆ బిల్లుని ఏకగ్రీవంగా ఆమోదం చేస్తున్నారు. అంటే అసెంబ్లీలో ఒక బిల్ ప్రతిపాదించేటప్పుడు ఆయన లేని లోటులో లేకపోతే ఆయన తరపునో మేము అడుగుతున్నాము. ఇది గతంలో డిస్కషన్ చేసిందే. ఇప్పుడు 2024లో కేంద్రం ప్రతిపాదించిన బిల్లుని రాష్ట్రంలో మేము స్వాగతిస్తున్నాం అని మనోహర్ గారు చెప్పడం. అసెంబ్లీలో మీ అందరికీ సమ్మతమేనా అని అయ్యన్న పాత్రుడు గారు అడగడం. అందరూ సమ్మతమేనని వాళ్ళు బెంచులు కొట్టడం. ఏకగ్రీవం అయిపోయింది. అవును అవును అన్నారు కాబట్టి ఏకగ్రీవం అయిపోయిందని బిల్లు ప్రతిపాదన చేశారు. ఇది ఎంత దారుణం అండి! ఎంత దారుణం! పర్యావరణాన్ని కాపాడడం అనేదే మన జనసేనకు సంబంధించిన ఫస్ట్ స్టాండ్. 2019 ఎలక్షన్‌లో ఆయన బయటికి రావడానికి గల బలమైన కారణమే 3 పంటలు పండే భూమిలో ఇన్ని వేల ఎకరాలు ఎందుకు? మీరు చెప్పింది 1500 ఎకరాలు ఇంకా ఎందుకు తీసుకున్నారు? ఎంతమందిని మోసం చేస్తారు? అంటూ ఆయన ప్రశ్నించాడు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ చుట్టూ మొత్తం మీ సామాజిక వర్గం వాళ్ళతో భూములు కొనేసినారని ఆయన ప్రశ్నించాడు. అదే మాదిరిగా కొంత కమ్యూనిటీ బేస్ మాత్రమే డెవలప్ అవ్వడానికి ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా ఫార్మ్ చేసినారు అమరావతిని ఆయన ప్రశ్నించి పర్యావరణాన్ని కాపాడడం అనే దృష్ట్యా ఆయన బయటకు వచ్చేవాడని చెప్పారండి. ఈ రోజు అదే పర్యావరణం ఒక బిల్లు రూపంలో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేయబోతుందని. ఆ బిల్లు పర్యావరణ శాఖ ఆయన చేతుల్లోనే ఉందండి. ఆయన సంతకం పెట్టకపోతే ఆ బిల్లు ఆగిపోతుందండి. ఆయన సంతకం పెట్టడేమోనని బహుశా ఆయన తరపున నాదెండ్ల మనోహర్ గారు అసెంబ్లీలో ఆ బిల్లు ప్రతిపాదిస్తారండి. అలాగా ఏ శాఖ మంత్రి లేకుండా పక్క శాఖ వాడికి ఏం పనండి? ఆయన గతంలో అంటే సర్జరీలు చేయించుకొని హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారు. కానీ ఇప్పుడు తిరుగుతూ ఉన్నారు. చిన్నపాటి జ్వరం ఏదో వచ్చింది. అది కోలుకొని బయటకొచ్చేస్తారు. అందులో నా బిల్లు ప్రతిపాదన అయినటువంటి సాయంత్రమే ఆయన అసెంబ్లీలో వారి తాలూకా ఎమ్మెల్యేలందరితో కూర్చొని మాట్లాడుతున్నారు. ఎంత దారుణం అండి! ఎవరైతే బిల్లు ప్రతిపాదించిన ఎమ్మెల్యే పక్కన కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. మీరు కొంచెం ముందుగా వచ్చి ఆ బిల్లు టయానికి దాన్ని అబ్జెక్షన్ చేయొచ్చుగా? లేకపోతే మీకిష్టమైతే మీ సమక్షంలో ఆ బిల్లు పాస్ చేయొచ్చు కదా! మనోహర్ గారు ఆ బిల్లు పాస్ చేయడం ఏంటి మీ తరపున? మీరు లేకుండా? అంటే ఒకటి నాకు తెలియకుండా జరిగిపోయింది అనడానికి లేదండి. మీరేమి చంటిబిడ్డల గారు, మీరేమి ఆ పార్టీలో ఒక కార్యకర్త గారు, ఆ పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి, 3 శాఖల మంత్రులు మీరు. 3 శాఖలకి మంత్రులు మీరు. ఆ మంత్రి హోదాలో ఉన్న మీరు బిల్ పాస్ చేసినప్పుడు ఆన్ స్పాట్‌లో అసెంబ్లీలో ఉండొద్దా అండి? ఎంత నెగ్లిజెన్సీ ఆఫ్ డ్యూటీ అండి. అది ఎట్లాంటి బిల్ అండి? ఎట్లాంటి బిల్లు? ఒక 20, 25 ఏళ్ల తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటదో అని భయభ్రాంతులకు గురయ్యే బిల్లు. అంత భయం ఎందుకు కలిగిస్తున్నారు రజనీ గారని మీరు అడగొచ్చు. మీరు నెట్‌లో కొట్టి చూడండి సార్ గూగుల్ డేటా సెంటర్ అని. ఏ దేశాలు ఎందుకు రిజెక్ట్ అయినాయో చూడండి సార్. అవన్నీ డెవలప్డ్ కంట్రీస్ సార్. మనది ఎప్పటికి డెవలపింగ్ కంట్రీ కదా! డెవలప్డ్ కంట్రీసే గూగుల్ డేటా సెంటర్ అంటే భయభ్రాంతులకు గురైపోయి మాకొద్దు అని పంపించేసింది. ఎంత వాటర్ కన్జ్యూమేటో, ఎంత కరెంట్ కన్జ్యూమేట్ చేస్తది. అక్కడ దాని తర్వాత పక్షులు, జంతువులు, పశువులు, ప్రకృతి మొత్తం డ్యామేజ్ అయిపోతది. అంటే కొన్ని సంవత్సరాల తర్వాత మనం వాటర్ క్యాన్‌లు, ఆక్సిజన్ సిలిండర్‌లు పట్టుకొని వెళ్ళాలేమో. అసలు సముద్రం నడి ఒడ్డున అంటే సముద్రం ఒడ్డున కావాల్సినటువంటి గూగుల్ డేటా సెంటర్‌ని గోవా ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు? గోవా అంతా సముద్రమే కదా! పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు? అలా ఎన్నెన్ని రాష్ట్రాలు సముద్రం ఒడ్డున ఉన్నాయండి. చెన్నై కూడా సముద్రం ఒడ్డునేగా. గూగుల్ డేటా సెంటర్ వాళ్ళు తెచ్చుకోవచ్చు కదా! మనమెందుకు తెచ్చుకోవాలి సార్? సార్ ఇది నిజంగా గోదావరి, కృష్ణా జలాలతో నిరంతరం ఈస్ట్, వెస్ట్ అంతా పాడి పంటలతో విలసిల్లేటటువంటి ఈ రాష్ట్రంలో ఇటువంటి గూగుల్ డేటా సెంటర్‌లు అక్కర్లేదు సార్. అసలు ఒక ప్రజలు బతకాలంటే చాలా కంపెనీలే ఉన్నాయి సార్. ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల ఉత్పత్తి అయినటువంటి ఉష్ణోగ్రత, వేడిని ఆ జిల్లా వాసులు తట్టుకోలేరు సార్. మీకు మీరు జరగబోయే చెప్తుంటే విపత్తుని ఇంత మీరు నెట్‌లో కొట్టి భయంకరంగా ఉంది చూడండి. కాదు మేడం. సార్ చాలా భయంకరం సార్. సామాజిక స్పృహ ఉన్న ప్రతి ఒక్కరు రియాక్ట్ అవ్వాలి సార్. ఎందుకంటే మన తరాన్ని కాదు సార్. భవిష్యత్తు తరాన్ని కాపాడడానికి మనం ఈ భూమి మీద ఉన్నాం సార్. భవిష్యత్తు బిడ్డలకి మంచి పర్యావరణాన్ని ఇస్తే చాలు సార్. వాళ్ళు ఎలా అయినా బతుకుతారు. గతంలో ఈ కంపెనీలు ఉన్నాయా సార్? ఈ కంపెనీలు ఉన్నాయా? చక్కగా వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ చేతి వృత్తులు చేసుకుంటూ చిన్నగా చేనేత వస్త్రాలంటూ లేకపోతే చిన్నపాటి కంపెనీలంటూ ఎదుక్కుంటా వచ్చారుగా. ఒకటేసారి అందలాన్ని ఎక్కుతాను అంటూ గూగుల్ డేటా సెంటర్ మన రాష్ట్రంలో, మన దేశంలో, మన రాష్ట్రానికి తెస్తున్నారంటే అది నిజంగా ఆ పాపం ఆ సంతకం పెట్టిన ప్రతి ఒక్కరికి అంటుతుంది సార్. ఆ సంతకం పెట్టవలసిన అర్హత కలిగినటువంటి పర్యావరణ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారిని కూర్చోబెట్టి ఆ సంతకం పట్టించారు సార్. మేము అనుకుంటాం మా అన్నకి ఇష్టం లేదు. మా అన్న అయితే ఒప్పుకోడు అని. మరి మా అన్నకి ఇష్టం లేనప్పుడు, మా అన్న ఒప్పుకోడన్నప్పుడు మా అన్న అసెంబ్లీలో ఎళ్లి మా అన్న అబ్జెక్షన్ పెట్టాలి గదా!
అసెంబ్లీలో ఆ బిల్లు ప్రతిపాదించిన మనోహర్ గారిని పక్కన పెట్టుకొని బాగా ప్రతిపాదించినారా? ఓకే అయిందా? ఏకగ్రీవం అయిపోయిందా? ఫినిష్. అంటే మీరు పర్యావరణాన్ని కాపాడుతున్నారా? పర్యావరణాన్ని రక్షించడానికి వచ్చినారా? భక్షించడానికి వచ్చినారా? అఖండ 1, అఖండ 2, అఖండ 3 అనే సినిమాలు చూసినప్పుడల్లా ఆ సినిమా కాన్సెప్ట్ ఒకటే సార్. మనం ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెడితే వచ్చే కర్మ రిటర్న్స్ వేరు సార్. మనం ఎప్పుడైనా ప్రకృతిని ఇబ్బంది పెట్టామనుకోండి, ప్రకృతి చేసేటటువంటి విలయ తాండవల్లో, ఆ విజృంభణలో ఈ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటది సార్? సో దయచేసి పవన్ కళ్యాణ్ గారిని, మీకు సంబంధించినటువంటి ఏదైతే సిద్ధాంతాల్లో మొట్టమొదటి సిద్ధాంతం పర్యావరణాన్ని కాపాడుతానండి. సో దయచేసి ఈ బిల్లుని ప్రతిపాదించకండి సార్. దీనివల్ల రాష్ట్రంలో చాలా నష్టాలు, చాలా కష్టాలు, రానున్న జనరేషన్ కి మనం ఎన్నో ఇబ్బందులు పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళం అవుతాం. ఈ పాపం మన జనరేషన్ కి, మన తరానికి ఉండకూడదని భావిస్తూ ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి అసెంబ్లీ తీర్మానాన్ని దయచేసి మీరు దయచేసి మీరు క్లియర్ చేసేయండి. ఇది మీరు ప్రతిపాదించదగిన బిల్ కాదు. ఇంకొకటి ఏంటంటే, ఇదే బిల్లో మనోహర్ గారు చెప్పారు, గతంలో చిన్న చిన్న కేసులు అవి ఉన్నాయి. అవి కూడా ఈ బిల్లులో భాగంగా, ఈ చట్ట సవరణలో భాగంగా ఏదైతే వేసినటువంటి కేసుల తాలూకా పెనాల్టీ వేసి అందరితో క్లియర్ చేసేస్తది ఈ బిల్లు సవరణ వల్ల. ఇది ఎంతో మేలు జరుగుతుంది. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంట. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్, నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఈజీగా బిజినెస్ చేసుకోవడం ఎలా? ఈజీగా చచ్చిపోవడం ఎలా? ఈజీగా రోగాలు తెచ్చుకోవడం ఎలాగా? ఆ? అసలు చాలా దారుణం అండి. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, గతంలో కేసులు వేసినారండి. ఎలాంటి కేసులు అంటే, ఈ ఏరియాలో ఒక ఫ్యాక్టరీ పెట్టినారండి. ఆ ఫ్యాక్టరీ వేస్ట్ వాటర్ అంతా చెరువులోకి పెట్టేస్తున్నారండి. ఆ చెరువులోకి పెట్టడం వల్ల ఆ చెరువులోంటి మంచినీళ్ళు తాగేటటువంటి, అంటే ఆ చెరువులో గేదెలు, పశువులు, మేము కూడా తాగే నీళ్ళు అక్కడి నుంచేనండి. ఆ చెరువులో ఆ వేస్ట్ వాటర్ రావడం వల్ల మాకు వ్యాధులు వచ్చేస్తున్నాయి, చర్మ సంబంధిత వ్యాధులు వస్తున్నాయి, కిడ్నీ వ్యాధులు వస్తున్నాయి అంటూ ఆ కంపెనీలు అప్పట్లో సీజ్ చేసి ఆపారండి. కానీ ఈ చట్ట సవరణ బిల్లు వల్ల మళ్ళీ ఆ కంపెనీ తిరిగి ఫోర్స్ లోకి వస్తుందండి. వేస్ట్ వాటర్ అటు కాకపోతే ఎటు పోతుంది? అటే పోతుంది. పెనాల్టీ వేయండి. ఎంత? ₹1,00,000 వేసేయండి. కొన్ని కోట్లలో టర్న్ ఓవర్ ఉండే బిజినెస్ కి ₹1,00,000 పెనాల్టీతో కిల్కతం, దుకాన్ బంద్, మళ్ళీ ఫ్యాక్టరీ రీఓపెన్. అలాంటి బిల్లు సార్. అలాంటి బిల్లు. వేస్ట్ వాటర్ ఇటు వస్తుంది, పొగ బాగా పైకి వస్తుంది, ఇళ్ల మధ్యలో ఫ్యాక్టరీ పెట్టారు, ఇది పర్మిషన్ ఇవ్వకండి. చుట్టుపక్కల ఉన్న చెట్లు మొత్తం సార్, ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చే బూడిద, ఆ పొగ వల్ల చుట్టుపక్కల ఉన్న చెట్లు హరిత వర్ణాన్ని కూడా కోల్పోతాయి సార్. పచ్చగా ఉండే చెట్లు కూడా ఒక బూడిద రంగుకు వెళ్ళిపోతాయి సార్. ఇలాంటి కంపెనీలన్నీ ఇప్పుడు మళ్ళీ ఫోర్స్ లోకి వస్తాయి సార్. ఇది ఎంత తప్పు, ఎంత పాపం. పొలిటికల్ తీసేయండి సార్, రాజకీయం తీసేయండి సార్. మనం ఇవాళ ఉంటాం, రేపు ఉంటామో లేదు తెలియదు. హ్యూమానిటీ నెక్స్ట్ గురించి జనరేషన్ కి ఆలోచిస్తే మనం బెటర్. తీసుకున్నాం అనేది ఇంపార్టెంట్ సార్. హ్యూమానిటీ గురించి ఆలోచిస్తే చాలా బెటర్ ఏమో అనిపించింది. యా సార్, చాలా బెటర్ కాదు సార్, చాలా ఇంపార్టెంట్, చాలా నీడెడ్ సార్. మనం మన నెక్స్ట్ జనరేషన్ కి మంచి ప్రకృతిని ఇవ్వాలి సార్. మంచి కరెక్ట్. పర్యావరణంలో ఆ బిడ్డలు పెరిగేలాగా ఉండాలి సార్, కాలుష్యం లేకుండా కొంచెం. ఏదైతే లింగంనేని గారు ఉన్నారో, జనసేన ఎంపీ గారు, రాజ్యసభ ఎంపీ గారు, అతను మొన్న హిట్ అండ్ రన్ కార్ లో ఒకళ్ళు మృతి చెందారు కదా మేడం. ఆ కేసు ఎటువైపు దారితీస్తుంది మేడం? సార్ ముఖ్యంగా ఆ కేసుకి సంబంధించిన బిఎన్ఎస్ సెక్షన్ 106 సబ్ క్లాస్ 1 పెట్టినారు సార్. అది కల్పబుల్ హోమిసైడ్, ఇట్స్ నాట్ అమౌంటింగ్ ఆన్ మర్డర్ అని ఉంటది సార్. ఆ సెక్షన్ కి సంబంధించి మనం ఒకటే చెప్పుకోవాలి. మామూలుగా అయితే రెగ్యులర్ గా చాలా ఇలాంటి కేసులు నమోదవుతుంటాయి సార్. ఆ, అయితే ఇప్పుడు మనం కొత్తగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సిదిరి అప్పలరాజు గారి కేసులో ఎక్యూజ్డ్ 3ని కూడా అరెస్ట్ చేశారు. ఏ కారణాలంటే, అతను కేసుని ప్రభావితం చేసేస్తాడేమోనని. అదేంటండి, ప్రభుత్వం మీది ఉండగా అతను కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు కదా. ఓడిపోయిన వ్యక్తి ఆ ఉన్న ప్రభుత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తాడండి? అదేమన్నా వాళ్ళ ఇంట్లో జరిగిందా? లోపల సాక్ష్యాలు తారుమారు చేయడానికి పబ్లిక్ గా జరిగినటువంటి ఇన్సిడెంట్, అది కూడా బైక్ తో, అది కూడా మైనర్ బాలుడు, అది కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కాదు, అది అనుకోకుండా జరిగినటువంటి ఘటన. సో ఇటువంటి ఘటనలో కూడా ఇంటెన్షనల్ గా ఎక్యూజ్డ్ 3ని అరెస్ట్ చేయడానికి గల బలమైన కారణం, కేసుని తారుమారు చేసేస్తారేమో. మరి నేను చెప్తున్నాను, లింగంనేని రమేష్ గారి కొడుకు కేసులో లింగంనేని రమేష్ గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? అదేంటండి, అదేంటండి అలా ఎలా చేస్తారు? ఈ కేసులో చేయొచ్చు సార్, చేయొచ్చు సార్, కాదు సార్, చెయ్యాలండి. ఎందుకంటే కేసుని ప్రభావితం చేస్తాడని మీరు అనుమానిస్తున్నారా అంటే, లేదు లేదండి, ఆల్రెడీ కేసుని ప్రభావితం చేసేసినారు. అది మీరెలా చెప్పగలరు? అవునా? అవునా, ఒకసారి ఆ ఎఫ్ఐఆర్ తెప్పించుకోండి. సాధారణ పౌరులందరూ సాక్షిలో ప్రచురితం చేయండి. 106 సబ్ క్లాస్ 1 ఏదైతే బిఎన్ఎస్ సెక్షన్ పెట్టారో సెక్షన్ తీసేయండి. ముందు కేసు చూడండి. కేసు ఎవరు కంప్లైంట్ ఇచ్చినారు? మేనేజర్ ఇచ్చినాడు. మేనేజర్ లైఫ్ స్టైల్ అశ్విన్ కుమార్ అట మేనేజర్ ఇచ్చినాడు సార్. అంటే అది ఇనార్బిట్ మాల్ మాదాపూర్ దగ్గర, ఇనార్బిట్ మాల్ గేట్ బయట అలా జరిగిందట.
సో ఏదైతే అశ్విన్ కుమార్ గారు కంప్లైంట్ ఇచ్చింది. ఏదైతే చనిపోయిన ఆడబిడ్డ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి కేరళకు సంబంధించిన అమ్మాయి. సో ఆ అమ్మాయి భారతి అనే ఒక పేరు గల అమ్మాయి. సో అమ్మాయి బతుకు తెరువు కోసం ఇనార్బిట్ మళ్ళీ పనిచేయడానికి వచ్చింది. ఆ అమ్మాయి చనిపోయింది. అయితే అతని పేరేంటండి? వాళ్ళ అబ్బాయి పేరు సంజూష్ అనుకుంటా. కరెక్ట్. యా, సంజూష్ అనే పేరు. సార్ మనం వకీల్ సభలో ఒకసారి డైలాగ్ గుర్తుపెట్టుకోవాలి సార్. సరళాదేవి, సరళాదేవి గారండి ఆవిడ సరళ. సో ఆవిడ అంటారండి, చైనా ఫోన్ కి చాటభారతం రాసినావు కదమ్మా, ఇంత పెద్ద కేసులో సిర్ఫ్ దో లైన్ అని వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ గారు అడిగేవారు. చైనా ఫోన్ కి చాటభారతం అంతా రాసినావు అంటే ఒక మైనర్ బాలుడు బైక్ తో గుద్దిన దానికే పెద్ద చినికి చాట చేసి ఎక్యూజ్డ్ 3 గా ఉన్నటువంటి మాజీ మినిస్టర్ ని అరెస్ట్ చేశారు. ప్రభుత్వంలో లేకపోయినప్పటికీ, కేసుని ప్రభావితం చేయకపోయినప్పటికీ సిపిఆర్ చేసి 108 పిలిచి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి లొంగిపోయిన వ్యక్తి మీద మీరు ఎక్యూజ్డ్ 3 గా ఉండే తండ్రిని అరెస్ట్ చేసినారు. అబ్బా, అది చైనా ఫోన్ కి చాటభారతం చేసినారు కదా. ఇంత పెద్ద కేసు అంటే ఎలా ప్రభావితం చేస్తారంటే, సంజూష్ ఇంటి పేరు లేదు, లింగంనేని సంజూష్ అని రాయాలి కదా, కానీ రాయలేదు. సిదిరి అప్పలరాజు గారి కొడుకు ముందు వెనక తండ్రి పేరు, అడ్రస్, డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. మరి సంజూష్ వాళ్ళ ఫాదర్ పేరు ఇనార్బిట్ మాల్ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి తెలీదా? తెలీదు సార్. అయితే సంజూష్ వాళ్ళ ఫాదర్ పేరు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా అక్కడ గ్యాప్ ఉంచినారు సార్. అక్కడ ఫిల్ చేయాలి. సంజూష్ వయసు ఎంతో ఒక 25-30 ఎంతో వేశారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ కేసు ఒక 2-3 ఏళ్ల తర్వాత, అంటే రానున్న కాలంలో, అంటే ఇది ఇప్పుడు ట్రెండింగ్ గా వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకున్నాం, రేపు ఇంకొకటి వచ్చింది, తర్వాత దీన్ని పక్కన పడేస్తాం. అప్పుడు ఆ కేసుని ఎలా పక్కన పడేస్తారంటే, సంజూష్ అనే ఒక ఆధార్ కార్డ్ ని తీసుకొస్తారు. ఎక్కడో చోట ఉండుంటారు కదా, రజనీ అని కొన్ని వందల పేర్లు ఉన్నట్టుగా సంజూష్ అని ఒక ఆధార్ కార్డ్ ని సృష్టించి ఏ బీహార్ అన్న తీసుకొచ్చి అతనే సంజూష్ అంటూ తెర మీదకి చూపిస్తారు. అవసరమైతే అశ్విన్ కుమార్ కేసు క్లోజ్ చేసుకుంటున్నాను, కేసు వెనక్కి తీసుకుంటున్నాను అంటే, అశ్విన్ కుమార్ ఏమన్నా బాధితుడు తాలూకా కుటుంబ సభ్యుడా? తిరగబడి పోరాడడానికి ఒక మేనేజర్ కేసు ఫైల్ చేసింది. సరే, ఓకే, సంజూష్ కి ఇంటి పేరు ఎందుకు రాయలేదు, సంజూష్ కి తండ్రి పేరు ఎందుకు రాయలేదు, అసలు ఈ కేసు 16వ తారీఖు జరిగితే 20వ తారీఖు వరకు ఎందుకు వెలుగులోకి రాలేదు? ఇంత జరిగిన అంటే ప్రభుత్వంలో లేనివాడే ప్రభావితం చేసేస్తాడేమో అని కంగారు పడితే, ప్రభుత్వంలో ఉన్నవాడు అంటే మీ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వాడు కదా రజనీ గారు అని అనడానికి లేదండి. అతను పార్లమెంట్ లో కూర్చుంటాడు. ఆ రాష్ట్రంలో అంటే ఢిల్లీలో కూర్చొని ఏ రాష్ట్రానైనా ప్రభావితం చేయగలరు ఎంపీ స్థాయి. సో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రభావితం చేస్తాడు. అందులోనూ చాలా మంది చెప్తుంటారు కదా, ఆ తెలంగాణ ఇంకా కమ్మటైన పరిపాలన నడుస్తుందని. మా రాష్ట్రంలో చిక్కటి పరిపాలన నడుస్తుందని. చిక్కటి పరిపాలన, కమ్మటి పరిపాలన రెండు నడుస్తున్నాయి కాబట్టి, సో సిదిరి అప్పలరాజు గారి కేసు మీద పెట్టినటువంటి శ్రద్ధ, ఎక్యూజ్డ్ 3ని అరెస్ట్ ఎలా చేసినారో ఇక్కడ సంజూష్, లింగమనేని సంజూష్ అని దయచేసి మాదాపురం పోలీసు వారికి ఇవాళ రేపు నేనే వెళ్ళి స్వయంగా రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తా. సంజూష్ వివరాలు మీకు తెలియలేదండి, మా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుడు. వాళ్ళ నాన్నగారు వీళ్ళండి, వాళ్ళ నాన్నగారి పేరు కూడా మీరు రాయలేదండి. బహుశా మీకు ఎంక్వైరీలు ఇంకా తెలియలేదేమో. నేను ఎంక్వైరీ చేసి మీకు చెప్తున్నా, నేను చేసిన ఎంక్వైరీ మీరు చేసుకోండి. టాలీ అవుతే పేరు రాయండి, లింగమనేని సంజూష్, తర్వాత లింగమనేని ఆయన. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే కార్ నెంబర్ అండి, కార్ ఖరీదు 6 కోట్లు 5 కోట్లు ఎంతో ఉంటుంది సార్, స్పోర్ట్స్ ఖరీదైన కార్. సో కార్ ఓనర్ ఎవరండి? ఆ పేరు కూడా రాయాలండి. ఎక్యూజ్డ్ 1 సంజూష్ అయితే, లింగమనేని సంజూష్ అయితే, ఎక్యూజ్డ్ 2 కార్ కి సంబంధించినటువంటి ఓనర్ అండి. అంటే ఎవరి పేరుందో, ఒకవేళ లింగమనేని గారి పేరుందో, వాళ్ళ బ్రదర్ గారి పేరుందో, వాళ్ళ బ్రదర్ గారి కొడుకు పేరుందో మరి తెలియాలి కదండి. సో కార్ ఓనర్ గారి పేరు, ఒకవేళ కారు ఓనర్ గారి కనుక సేమ్ మరి అదే లింగంనేని రమేష్ గారు అయితే నో ఇష్యూ. ఎక్యూజ్డ్ 2నే కేసుని ప్రభావితం చేసేశాడు. ఏంటి అలా ఎలా? 16వ తారీఖు జరిగిన కేసుకి ఇంతవరకు ఎంక్వైరీలో కూడా మీకు లింగమనేని రమేష్ గారి కొడుకని ఎందుకు తెలియలా? తెలిసినా కూడా ఫిల్ చేయలేదా? కేసుని ఏదో ఒకటి పెట్టి పక్కన పెట్టేద్దాం అనుకుంటున్నారా? కరెక్ట్ కాదు. సిదిరి అప్పలరాజు గారి కేసులో ఎలా చేసినారో అలాగే చేయాలా. అలాగే ఇక్కడ కూడా రాజమండ్రికి సంబంధించిన కేసులో కూడా ఒక మహిళని, ఒక డాక్టర్ విద్యార్థిని తప్పతాగి కారుతో ఢీ కొట్టినటువంటి దృశ్యం మేము చూసినాం. అక్కడ ఎలా జరిగిందో ఇక్కడ అలాగే జరగాల. కుదిరితే సెక్షన్ 302 కూడా జడ్జి గారు మార్చొచ్చు, ఎందుకంటే మైనర్ పిల్లకుడు బైక్ కాబట్టి అక్కడ మార్చాలా మీరెంత చెప్పినా. ఇక్కడ ఏమో బై ఛాన్స్ తెలియదు కదా,
తెలియదు కదా, ఇంటెన్షనల్ గా జరిగిందా, పొగరుగా జరిగిందా, కోపంతో జరిగిందా, ఆ టైంలో ఆయన తాగున్నాడా, తాగిలేడా, రే తాగుంటే ఒకటి, తాగి లేకపోతే ఒకటి, ఏదైనా తప్పే కదా, ఏదైనా తప్పే కదా, తప్పు తప్పే కదా, సెక్షన్ అంగుళం కూడా మారదండి, ఏ మాత్రం వెసులుబాటు ఉండదండి. సో ఖచ్చితంగా లింగంనేని రమేష్ గారు అరెస్ట్ అవ్వాలి, ఆయన అరెస్ట్ చేయాలి. సో పార్టీ స్టాండ్ అధినాయకుడు ఎంచి ఆచి తూచి ఆయనకి రాజ్యసభ చాలా ఇష్టంగా ఇచ్చినాడండి, ఇస్తే ఇచ్చినాడు, అది ఆయన ఇష్టం. సో ఇక్కడ ఈ కేసులో పార్టీ స్టాండ్ ఏంటి, పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ ఏంటి, తెలిసి జరిగినా తెలియక జరిగినా ఆ కేసుని అలా ఎందుకు ఎఫ్ఐఆర్ రాపించినారు? ఏం కేసు తప్పుదో పట్టించేద్దాం అనుకున్నారా? ఏం పార్టీలో ఉంటే పార్టీలో ఉంటే ఎలా చేస్తారు మీరు? తప్పు, నేను ఇలాంటివి ప్రోత్సహించను. ఎఫ్ఐఆర్ ఎందుకు క్లియర్ గా లేరు? ఏం మాయ చేద్దాం అనుకున్నారు? ఎవరిని మోసం చేద్దాం అనుకున్నారు? పొలిటికల్ గొడుగులో ఉండి సాధారణ ప్రజల్ని మోసం చేయడానికి జనసేన విరుద్ధం అని కళ్యాణ్ గారు ఏమైనా స్టాండ్ ఇస్తారా? లింగంనేని రమేష్ గారిని తాత్కాలికంగా ఆగమంటారా? అరెస్ట్ కి ప్రోత్సహిస్తారా? ఆయన నిజాయితీ, ఆయన ట్రాన్స్పరెంట్ పరిపాలన నిరూపించుకుంటారా? ఏంటి చిన్న సీన్కి ఓ హైలైట్ చేస్తున్నారు? ఆహా, ఇప్పుడు సిద్దిరప్పలరాజు కేసులో ఏం చేసినాం? చేసినారు, ఎక్యూజ్డ్ 3 ఎందుకు అరెస్ట్ చేసినారు? ఎప్పుడు చూడాల చరిత్రలో 2 తెలుగు రాష్ట్రాల్లో. మైనర్ బాలు ఇక్కడ తండ్రిని అరెస్ట్ చేయడం ఎప్పుడు చూడాల, ఎక్కడా చూడాల. మీ దెబ్బకు చూడాల్సి వచ్చింది. ఇంకా ఏటపోతే నరికి నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్లారు. మేము ఇలా తీసుకెళ్తాం, మా చట్టం ఇలాగే ఉంటదని. మరి మరి ఒక మహిళని, ఒక ఉద్యోగస్తురాల్ని, అదే పాపం బతుకు తెరుక్కొచ్చింది కదా కేరళ నుంచి, ఆ ఆడబిడ్డని, చావు కారణమైన వాళ్ళని ఈ రోజు పక్కన కూర్చోబెట్టి మనం అసెంబ్లీలో మనతో పాటు పిచ్చాపాటి మాట్లాడుకోవడం, సెక్రటేరియట్కి పిలిపించినట్టున్నారులేండి, ఎందుకన్నా మరి బహుశా నాకు తెలియదు. అలా కరెక్ట్ కాదని నా తరపు స్టాండ్ అండి. ఈ జనసేన టీడీపీ ఏదైతే పొత్తుల్లో పోటీ చేసే అవకాశం ఉందా? సార్ ఇవాళే నిన్న మొన్న అనుకుంటా అండి, అసెంబ్లీ సమావేశాలంతా అయిపోయాక, నేను ఇందాక చెప్పిన బిల్ అంతా పాస్ అయిపోయాక పవన్ కళ్యాణ్ గారు సెక్రటేరియట్ కి వచ్చి అందరు ఎమ్మెల్యేలతో ఒక సెల్ఫీ దిగి ఏదో ఒక డిస్కషన్ మేడం ఆయన బిల్ పాస్ అయ్యాక. బిల్ పాస్ అయ్యాక వచ్చారండి. బిల్ పాస్ అవుతున్నప్పుడు రాలేదండి, అంతా అయిపోయాక ఈవినింగ్ అట్లా వచ్చారట. వచ్చి ఆ పక్కనే కదా ఫోటో కూడా మేడం. సెల్ఫీ ఏమో సార్, అది నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా పాస్ అవ్వాలని ఏమన్నా రాసుందేమో. పోనీ ఆయన లెగోలేక సర్జరీలో ఉన్నారంటే మేము కూడా మాట్లాడి ఉండేవాళ్ళం కాదు. ఆయన ఓపిక్ గా తిరుగుతున్నప్పుడు ఒక గంట ముందు వచ్చి ఆ బిల్ పాస్ చేయొచ్చుగా. లేకపోతే ఆయన కోసం ఆపి ఆయన అవకాశం ఉన్నప్పుడే ఆయనతోనే పాస్ చేయించాలా. ఎందుకంటే ఆ శాఖకు సంబంధించిన విషయం కాబట్టి. మరి ఇదేం మెరుగులో నాకు తెలియదు అంటారా? మౌనం అర్ధాంగీకారం. పర్యావరణం నాశనం అయిపోవడానికి ఈ రోజు ప్రథమ బిందువుగా ఆయన శాఖ కారణమైంది. సంతకం మాత్రం నాది లేదు అన్నట్టుగా నాదెండ్ల మనోహర్ గారి మీద నెట్టేసినారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి అండి, మీరు చెప్పకుండా ఆయన సంతకం పెట్టరు, మీరు చెప్పకుండా అసెంబ్లీలో బిల్ పాస్ అవ్వదు. మీరంతా శ్రీకృష్ణ పరమాత్ములాగా అర్జునుడితో యుద్ధం చేపిస్తున్నట్టున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏం కురుక్షేత్రమో, ఎవరు కౌరవులు, ఎవరు పాండవులు, ఎవరు బలైపోతున్న ప్రజలు అనేది పోను పోను అర్థమవుతుందండి. సో ఇక్కడ ఆయన చెప్తున్న స్టాండ్ ఏంటండి, 2024 ఏదైతే రూల్ ఉందో అది ఇక్కడ వర్తించదు. ఇక్కడ పంచాయతీ ఎన్నికల్లో మీరు చెప్పినట్టుగా నడవదు. బలమున్న ప్రతి చోట పోటీ చేస్తారు జన సైనికులు అంటూ ఏదో ఏదో తారాజువ విసిరినట్టుగా ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తున్నారండి. నాకు అర్థం కాక అడుగుతానండి, ఎంత పర్సంటేజ్ పోటీ చేస్తున్నారా? ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చినారా? 30, 40, 50 ఇవాళ బలమున్న ప్రతి చోట. బలమున్నా అంటే ఎక్కడ బలం ఉంది, ఎక్కడ బలం లేదు, ఎలా, హౌ ఇట్ పాసిబుల్? 30% 40% కేటాయించేసినారు అనుకోండి, ఆ 40% ద్వారా ఎక్కడెక్కడ నుంచో వాళ్ళు చూసుకుంటారు. మీరు బలమున్న చాట అంటూ మళ్ళీ హింట్ ఇచ్చేసినారు. అదే చెప్పారు నాదెండ్ల మనోహర్ గారు, ఫ్లెక్సీలు కట్టుకోగానే బలం రాదు, బలమున్న చాటే పోటీ చేద్దామని. మీరు వచ్చి చెప్పగానే స్టేట్మెంట్ ఏమి మారిపోదు. అందులోనూ చాలా మంది జన సైనికులు ఏమనుకున్నారంటేనండి, గతంలో పంచాయతీ ఎన్నికల్లో ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ కొడుకుల దగ్గర, వాళ్ళ కోడళ్ల దగ్గర, వాళ్ళ కూతుర్ల దగ్గర ఎక్కడెక్కడో, అంటే బెంగళూరు, హైదరాబాద్, యుఎస్ లో అక్కడ ఉన్నారండి. ఎన్నికలు అయిపోయాక వచ్చారండి. ఆ పంచాయతీ ఎన్నికల్లో మనం బరిలోకి దిగాలి, మనం బలం నిరూపించుకోవాలి అన్నారండి. అనగానే పాపం భార్యల మెడలో పుస్తల తాళ్లు తాకట్టు పెట్టేసి, పొలాలు తాకట్లు పెట్టేసి, డబ్బులు ఆగం చేసుకొని, కేసులు వేయించుకొని ఎలక్షన్ లో పోటీ చేసి ఓడిపోయినారండి. ఆగం భాగం అయిపోయినారండి. జనసేన మొత్తం చాలా ఇబ్బందులు పడిపోయినారండి. అప్పట్లో ఆ కొట్లాటలు కూడా చాలా దారుణంగా జరిగినాయండి. ఆయన మాత్రం వాళ్ళ టీడీపీని మాత్రం శ్రేణుల్ని సెక్యూర్ చేసుకున్నారు. వద్దొద్దు, ఇప్పుడు ఈ టైంలో జగన్ గారితో మనం ఎదుర్కోలేము, మీరు ఆర్థికంగా నష్టపోతారు, కేసులు వేయించుకొని మీరు ఇబ్బంది పడతారు అంటూ వాళ్ళ శ్రేణులను ఆయన ఆపుకున్నారు. ఇతను మాత్రం తగ్గేదే లేరు, ఎవడొస్తాడరా రండి చూసుకుందాం, కర్రలా హాకీ స్టిక్లా రెండ్రా చూసుకుందాం, ఆనా కొడుకల్లా రైనా కొడుకల్లారా అంటూ స్టేట్మెంట్లు ఇచ్చి రెచ్చగొట్టేసి జనసేన వాళ్ళందరినీ ఇళ్ల నుంచి బయటికి తెచ్చారు. ఇచ్చి పోటీ చేసినారు. ఓడిపోతారని తెలుసు, డబ్బులు ఆగమవుతాయని తెలుసు.
అందుకనే తెలుగుదేశం వాళ్ళు కామ్ అయిపోయారు. మనం ఓడిపోయినా పర్లేదు, డబ్బులు ఆగం అయిపోయినా పర్లేదు, అధినాయకుడి కాదు కదా, చిన్న స్థాయి జన సైనికులు కదా, పోతే పోతారు అన్నట్టుగా పాపం వాళ్ళని ఊరి మీద వదిలిపెట్టారండి. అట్లా వాళ్ళు అల్లాడిపోయారు. ఇప్పుడు ఇప్పుడు వారు కష్టపడి తెచ్చినటువంటి ప్రభుత్వం, వారి పాత్ర కీలకం, వారి ప్రమేయం వల్లే కూటమి సాధ్యమైంది. మరి వారి ప్రాధాన్యత ఏది అంటే బలం ఉన్న చోట అంటారు. ఎక్కడ బలం అండి? కమిటీ కూడా నాదెండ్ల మనోహర్ వేసినట్టున్నారు కదా గారికి మేడం. తెనాల్లో ఏమండి? కమిటీ 11 మెంబర్ కమిటీ కూడా ఇస్తారు కదా. అవునండి, 11 మెంబర్స్ కమిటీ వేసినారు. దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కిలారి రోసయ్య గారండి, ఆయన తర్వాత బాలినేని శ్రీనివాస్ గారండి. వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తే అక్కడ, అంటే వాళ్ళు తిరిగిన ప్రతి చోట కాపు సామాజిక వర్గంలో గాని, జనసేనలో బడుగు బలహీన వర్గాల చోట గాని చాలా బలోపేతం చేసినారు. బలోపేతం అంటే ఈసారి నువ్వు నుంచుంది కానీ అబ్బా ఏమైనా చూసుకుందాం, కొన్నిసారి నువ్వు పోటీ చేయలేదేంటి, నీ ఓటింగ్ ఎంతో, అబ్బో నిన్ను దాటే వాళ్ళు ఎవరు లేదు, నేను ఎట్టా కూడా చెప్పి నీకు నీకు ఆ టికెట్ ఇప్పిస్తాను, నీకేం ఇబ్బంది లేదు, నువ్వు పోటీ చేయి, నువ్వు పోటీ చేయి, నువ్వు పోటీ చేయి అని అందరికి అష్యూరెన్స్ ఇచ్చేసారు వీళ్ళిద్దరే పార్టీని బలోపేతం చేయాలి. గుంటూరు జిల్లాలో నా బలం అంటూ పొన్నూరులో ఆయన పొన్నూరు పోటీ చేసినారు కదా అక్కడ, లేకపోతే ఆయన నర్సరావుపేట ఇచ్చినారా, లేకపోతే వినుకొండ ఇచ్చినారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, తెగ తిరిగేసినారండి. సో వీళ్ళిద్దరూ ఈ కమిటీల్లో లేరండి. బాలినేని వాసు గారు నిన్న మొన్న కూడా నేను 5 సార్లు ఎమ్మెల్యే అయ్యా, 2 సార్లు మినిస్టర్ అయ్యా, నాకెందుకు, పవన్ కళ్యాణ్ గారు సినిమా చేసుకుంటే చాలు, నేను జనసేనని బలోపేతం చేయడానికి వచ్చా, జనసేన అస్తవ్యస్తం అయిపోతుంది, 150 రేషన్ షాపుల్లో ఒకటో రెండో ఇచ్చినారు, ఒకటి ఇచ్చినారు, పట్టుమని ఒకటి ఇచ్చినారు అంటూ మొన్న ఎవిడెన్స్ తో ఆధారంతో చెప్పేసినారు. ఇలా జరుగుతుందని మాకు తెలియదండి. కానీ అందరం కుమిలిపోతున్నారు, బాధపడిపోతున్నారు. పార్టీని అధపాతాళానికి తొక్కుతానన్నాడు, అది తొక్కింది వైసీపీనా జనసేన అర్థమే కాలేదు. అదేదో భస్మాసుర హస్తం లాగా తన నెత్తి మీద తనే చేపెట్టాడా, తన జనసేన మీద తను చేపెట్టాడా అని అర్థం కాని పరిస్థితుల్లో బాలినేని గారు ఆధారపూర్వకంగా చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు. రోసయ్య గారు గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేసుకోవాలనుకున్నారు, కానీ వాళ్ళిద్దరి పేర్లు ఆ కమిటీలో లేవండి. సో ఇక మిగతా వాళ్ళు అక్కడ పోటీ చేసిన ఎమ్మెల్యేలు, ఇంకొకళ్ళు పోటీ చేద్దాం అనుకుని ఆపినటువంటి ఎమ్మెల్యేలు, ఇంకొక చాట రైల్వే కోడూరు ఇచ్చారండి యనమల భాస్కర్ అనే వ్యక్తి. గతంలో ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చుంటే ఆ ఏరియా బాగుంటుండేదండి. ఎమ్మెల్యే టికెట్ అతనే కాకుండా రూపానంద రెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి తను చెప్పిన వ్యక్తికే చంద్రబాబు గారు ఇస్తానని మాటిచ్చారని, తన పార్టీకి వస్తే తను చెప్పిన వ్యక్తికి, జనసేనకు వచ్చినా తన సంబంధిత వ్యక్తికే తీసుకోమన్నారంటూ కూడా పబ్లిక్ స్టేట్మెంట్లు ఇచ్చేసినారు. ఆయన రైల్వే కోడూరు ఆయనకి ఆ ఏరియాలో టికెట్ రాలేదని యనమల భాస్కర్ గారికి. సో అరవ శ్రీధర్ గారికి వచ్చింది. ఆయన అరవకుండా చేసినటువంటి అభాషణలు అవన్నీ వెలుగులోకి వచ్చినాయి కాబట్టి అతని మీద మైనస్ వెళుతుందని అతన్ని పక్కన పెట్టి, ఎందుకంటే అక్కడ బలమైనటువంటి రైల్వే కోడూరు అండి, బలమైనటువంటి బలిజ కమ్యూనిటీ ఓటింగ్ ఉంటది. అక్కడ బలిజలు బాగా శాసిస్తారండి. రాయలసీమ మొత్తంలో ఆయనకున్న టికెట్ అక్కడే. అక్కడ కూడా బోడి పెత్తనాలు చేయకుండా ఫస్ట్ టైం అక్కడ మాత్రం యనమల భాస్కర్ గారికి ఇచ్చారు. ఇప్పుడు బాగా అధపాతాళానికి అయిపోయిన పార్టీని, అంటే కిందకి వెళ్ళిపోయిందండి, బాగా డౌన్ ఫాల్. అప్పుడు ఆయన ఎలా పైకి తెస్తాడు? అలా పైకి తేవాలంటే ఆయన ఎవరిని ఎదిరించాలి? వైసీపీని కాదండి, టీడీపీని ఎదిరించాలి. అంటే రూపానందరెడ్డి గారికి ఎదురెళ్ళాలి. అప్పుడే తనేంటో తను ప్రూవ్ చేసుకోగలుగుతారు. లేకపోతే ఆయన కూడా రెండో అరవసర ఎదురుగా మారిపోతారు. అంటే మౌనం అర్ధాంగీకారం. ఎవరి మీద పోరాడాలా? టీడీపీని కాదని అక్కడ ఉండే వాళ్ళకి టికెట్లు ఇప్పించాలి. టికెట్లు ఇప్పించడంలో ఇతను సఫలం అవుతాడా, విఫలం అవుతాడా? కొద్దో గొప్ప గుడ్ విల్ ఉన్న పేరుని కూడా ఈ టైంలో అతనికి ఆ పదవి ఇచ్చి చెడగొడుతున్నారా? వాట్ ఎవర్ ఇట్ మే బి. అతను చదువుకున్న విద్యావంతుడు కాబట్టి కొద్దో గొప్ప ఏమైనా పైకి తెస్తాడా మరి చూడాలండి, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇక్కడ ఈ 11 మంది ఇచ్చిన వాళ్ళలో కూడా పనికొచ్చే వాళ్ళు అరాకొర ఒక నలుగురు ఐదుగురు ఉంటారండి. మా బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉంటారు. పాపం ఆయన అవసరమైతే ఎవరైనా పోటీ చేసేవాడికి డబ్బులు తక్కువైతే ఆయన సొంత డబ్బులు పెట్టి మరీ గెలిపించుకుంటారండి. కొంతమంది మంచికి మారు రూపంగా ఉన్నారండి, మంచికి మారు రూపంగా ఉన్నారు, కులంలో బాగా నిలబడి ఉన్నారు, ఒక నమ్మకాన్ని కల్పించుకున్నారు. అలాంటి వాళ్ళు మరి టీడీపీతో పోరాడాలండి. టీడీపీతో పోరాడి మా అధినాయకుడు చెప్పాడు ఈ టికెట్ మావాడికే ఇవ్వాలా, మొన్న మీరు పోటీ చేసాడు మావాడు పోటీ చేసాడు మావాడికి ఎత్తాం, మా దృష్టిలో ఏం చేయాలో మేము పైన వాళ్ళు చెప్తాను, నువ్వు చెప్పుకోపో అని ఈసారి బొలిశెట్టి శ్రీనివాస్ గారు అడ్డం తిరుగుతారండి. చాలా మంది అడ్డం తిరగడానికి సిద్ధంగా ఉన్నారు. పంత నానాజీ గారికైనా బొలిశెట్టి శ్రీనివాస్ గారైనా కొంతమంది గట్టి లీడర్లు ఉన్నారండి. సో ఇక్కడ గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా బలోపేత అవడానికి గల బలమైన ఇద్దరు నాయకులు కిలార్ రోసయ్య గారు, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు. వీళ్ళిద్దరూ లేకపోవడం వల్ల ఈ రెండు జిల్లాల పరిస్థితి ఎలా ఉంటుందో, ఇక్కడ ఎవరు మరి వీళ్ళని బలోపేతం చేస్తారు? జిల్లా స్థాయి అధ్యక్షులుగా ఉండవలసిన వ్యక్తులు మరి ఎందుకు పక్కదోవ పట్టించారా, పక్కకు పెట్టారా? మహాన్యూస్ వంశీ గారు చెప్తున్నారులేండి ఈ మధ్య, అతను జగన్ నాయకుడా, జనసేన నాయకుడా అంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. బహుశా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏమైనా పవన్ కళ్యాణ్ గారు నమ్మారా, నమ్మాల్సి వచ్చిందా? అందుకే బాలినేని వాసు గారిని పక్కన పెట్టారా కమిటీలో లేకుండా? ఎందుకంటే అతని కమిటీలో ఉంటే ఎంతో మందికి ఊరట కలుగుతుంది, ఎంతో మందికి ఊపిరి వస్తుంది.
ఎంతో మంది ధైర్యంగా పోరాడగలుగుతారు. దానివల్ల ఎవరితో పోరాడతారు రజనీ గారు? టీడీపీతోనా? మీరు కూటమి ధర్మం కాపాడాలి కదా అంటే, సరే పోనీలేండి, అలా కాపాడిన ప్రతి ఒక్కడు వైసీపీ కోవట్టే. అదేం కర్మ మనకి అర్థం కాదు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, కొంచెం పార్టీని బలోపేతం చేసుకోవాలి. బలం ఉన్న ప్రతి చోట పోటీ చేస్తామని పిచ్చి స్టేట్మెంట్లు ఇవ్వకుండా, పార్టీ పర్సెంట్ అని ఒకటి అనౌన్స్మెంట్ ఇచ్చేస్తే, 40%, 50%, అక్కడ మేము చాలా తగ్గాం కదా, అక్కడ మేము చాలా తగ్గాం కదా, ఈసారి కనీసం ఒక 40 అన్న ఇవ్వాలా అని ఏమన్నా తిరగబడి ముందుకొస్తే 15% వాళ్ళు ఇస్తామన్నారండి. మనము ఇంకొక 30% ఎక్స్ట్రా తెచ్చుకున్నట్టు ఉంటది కదా, ఒక 45% మనం తెచ్చుకుంటే. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఖచ్చితంగా జనసేనని బలోపేతం చేసుకోవాలి. లేకపోతే లేకపోతే జనసేన వాళ్ళ స్టేట్మెంట్ ఏంటంటేనండి, కొంతమంది నాకు తెలిసిన వార్తలు, ఆ పవన్ కళ్యాణ్ గారి కనుక ఒకళ్ళ టికెట్ ఇవ్వకుండా టీడీపీ వాళ్ళకి ఇస్తే, అంటే ఏదో సర్పంచ్లకి వాటికి లోకల్ గా. ఇస్తే, మేము మాత్రం ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాం రజనీ గారు. ఆ పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారి బొమ్మ పట్టుకుని పోటీ చేస్తాం. పవన్ కళ్యాణ్ గారి బొమ్మ పట్టుకుని జనసేన స్టాండ్ కాకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాం. దానివల్ల ఏమవుతుందండి, ఓట్లు చీలి వైసీపీ వాళ్ళు గెలుస్తారు. వైసీపీ వాళ్ళు గెలుస్తారు. సో ఒకటి, మనవాడికి టికెట్ ఇస్తే టీడీపీ కలిసి పని చేయాలి. ఎందుకు చేయరు? 21గా మనం తీసుకుని దాంట్లో 9గా మనకి, మిగతా అంతా వాళ్ళేగా. వాళ్ళందరి కోసం 170 చోట్ల అందరూ పని చేయలే. అంటే పెద్ద పెద్ద వాటిలో మీరు జీడిపప్పులు మీరు తింట, మా కంచాల్లో వేరుశనగ పప్పులు చూసి ఏడిచేస్తారేంటి? వేరుశనగ పప్పు కూడా తినకూడదు, జిల్లేడు పప్పు తిని చచ్చిపోమంటారేంటి? లేకపోతే జిల్లేడు పప్పు తినమంటారేంటి? జీడిపప్పు మీరు తిని జిల్లేడు పప్పు మాకిస్తారేంటి? ఏరుశనగ పప్పుకి ఏడిస్తారేంట్రా అంటూ, వాటాల్లో మాత్రం పర్సంటేజ్, ఓవరాల్ గా పర్సంటేజ్ చెప్పి దానికి తగ్గట్టుగా అభ్యర్థుల్ని, ఆ ఎమ్మెల్యేలు, సంబంధిత ఎమ్మెల్యేలు కూడా కొంచెం ఆర్థిక సహాయం చేసి వాళ్ళని బలోపేతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బలోపేతం అయ్యే టైంలో కూడా ఆయన బలంగా నిలబడాలి పవన్ కళ్యాణ్ గారు. పంచాయతీ ఎన్నికలప్పుడు దయచేసి ఆయనకి ఎక్కడికి వెళ్ళకూడదండి. ఈ మధ్య ఎవరో చెప్పారు కేరళ టూర్ వెళ్తున్నారు, కేరళకి ఏదో పని మీద వెళ్తున్నారు. సో దయచేసి మీకు మూడు మూడు శాఖలు ఉన్నాయి. ఇక్కడ రాష్ట్రంలో కొట్టుకు చచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి టైంలో మీరు రాష్ట్రం దాటి వెళ్ళకుండా పార్టీని బలోపేతం చేసుకుంటూ, జనసేనకి కాస్త ఊపిరి పోయాలి. మిమ్మల్ని నమ్ముకొని మీ గెలుపుకు కారణమైన వాళ్ళు ఇంకా కూడా వారి స్థాయిని వారు తగ్గించుకొని, ఎన్ని ఇబ్బందులైనా మిమ్మల్ని దాటి వెళ్ళని వారిని దయచేసి మీరు చేయూతనివ్వాలి, పైకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జనసేన వారికి నా విజ్ఞప్తి.